రోమన్ బ్లైండ్ విండోస్ చిన్న చిన్న విండోస్ ఉన్నా గానీ బెడ్రూమ్ విండోస్ కి ఇట్లా యూజ్ చేస్తారన్న ఇట్లా రోమన్ బ్లైండ్స్ ఉంటాయి, జీబ్రా బ్లైండ్స్ ఉంటాయి, కర్టన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క వర్క్ అన్న స్పెసిఫిక్ గా ఇప్పుడు ఫర్నిషింగ్ కి వచ్చే వరకు ఇదంతా ఏంటంటే ఫర్నిషింగ్ సెక్టార్ అంటారు. ఈ సెక్షన్ కి వచ్చే వరకు మీకు ఇష్టం వచ్చిన వార్డ్రోబ్ కలర్ కాంబినేషన్ బట్టి మీరు ఏదన్నా సెలెక్షన్ చేసుకోవచ్చు. మన పర్సన్స్ వస్తారు, మెజర్మెంట్స్ తీసుకుంటారు, మీరు ఇక్కడ వచ్చి సెలెక్షన్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి దీని కాంబినేషన్ తగ్గట్టు మీరు హెడ్ బోర్డ్ కుషన్స్ చేపించవచ్చు, దీనికి కావాల్సిన మ్యాట్రిసెస్ తయారు చేపించవచ్చు, యాజ్ వెల్ as సోఫాస్ కూడా తయారు. సో కంప్లీట్ గా ఇంటీరియర్ కావాల్సిన ప్రతి ఒక్కటి ఇక్కడ తయారైతే 40 డెన్సిటీ ఫోమ్ యూజ్ చేసి ప్లస్ పైన్ వుడ్ విత్ ప్లైవుడ్ కాంబినేషన్ లా మనకు తక్కువ రేట్ లానా దగ్గర 28,000 మనం 311 సోఫా ఇస్తున్నాం. మనం 28,000 లో 311 సోఫా లైఫ్ ఏంటంటే స్పెసిఫిక్ గా ఇప్పుడు బ్యాక్ సైడ్ ఒకరికి ప్లెయిన్ గా ఇట్లా కుషన్ కావాలంటారు. ఆ కుషన్ కావాలనే వాళ్ళకి కూడా కుషన్. అండ్ ఆల్సో ఇప్పుడు ఇదే మంచాలు మనకు టీక్ లో కావాలంటే కూడా టీక్ లో కూడా తయారైతాయి. చాలా మటుకు ఏంటంటే ఓన్లీ ఇట్లా ఫ్రేమ్ కాడికే టీక్ వుడ్ పెడతారు. మనం ఏంటంటే టీక్ ఈ డిజైన్ ఇదంతా డిజైన్ కూడా టీక్ లో యూజ్ చేస్తాం. ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ. చాలా మంది కస్టమర్స్ కి టీక్ లో మంచాలు కావాలి తక్కువ రేట్ లో అన్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ మెటీరియల్ మనం యూజ్ చేసి ఇప్పుడు ఎవరికైనా పాత మ్యాట్రిసెస్ ఉన్నాయి, కొత్త మ్యాట్రిస్ తీసుకోవాలని ఉంటది, వాళ్ళకి ఏంటి అంటే పాత మ్యాట్రిస్ మీద మనం 2,000 రూపీస్ వేరియన్స్ మనము అంటే డిడక్ట్ చేస్తాం. సో పాత డ్రాప్ చేసి కొత్త తీసుకెళ్తాం. స్పెసిఫిక్ మెజర్మెంట్ ప్రకారంగా ఇట్లా సోఫా తయారైతుంది. ఇప్పుడు ఏంటంటే ఆ కస్టమర్ కి ఏంటంటే ఇట్లా తయారు చేసి పెట్టింది ఎందుకంటే కస్టమర్ వచ్చి చెక్ చేసుకుంటాను. మనం ఏదైతే ప్రామిస్ చేసినామో మెటీరియల్ వచ్చి చెక్ చేసుకుంటాను. మనం మొత్తం కంప్లీట్ ఇట్లా పైన్ వుడే వాడతాం అన్న. మొత్తం కంప్లీట్ పైన్ వుడే ఉంటది. పైన్ వుడ్ ప్లస్ 40 డెన్సిటీ ఫోమ్ ఉంటది. దాని మీద మళ్ళీ సూపర్ సాఫ్ట్ 1 ఇంచ్ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ అండ్ ట్రేడ్ నీడ్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి. ఫ్రెండ్స్, జబర్దస్త్ వీడియోతో మీ ముందుకు వచ్చేసిన అనురామ్ ఫర్నిచర్ దగ్గర నుంచి మళ్ళీ ఒకసారి ఒక సింగిల్ మెసేజ్లో మీకు 200 రకాల మంచాలు కానివ్వండి, సోఫాలు కానివ్వండి, డైనింగ్ టేబుల్స్ కానీ డిజైన్స్ మీకు మొబైల్లో వచ్చి పడిపోతాయండి విత్ ప్రైస్. అది కాకుండా కర్టెన్స్ కానివ్వండి, హెడ్ బోర్డ్స్ కానివ్వండి, ఫుడ్ బోర్డ్స్ కానివ్వండి, ఏది కావాలన్నా మ్యాట్రసెస్ కావాలన్నా కూడా మీరు జబర్దస్త్ ప్రైస్లో తీసుకోవచ్చు విత్ ప్రీమియం క్వాలిటీ అండ్ సూపర్ ఆఫర్స్. మన సబ్స్క్రైబర్స్ కోసం ఏంటిది అంటే మీ దగ్గర ఏదైనా పాత పరుపు ఉన్నది ఎట్లా చేంజ్ చేసుకోవాలంటే తీసుకుపోయి ఒక్క ఫోన్ చేయండి, అన్న వాళ్ళు వచ్చి పికప్ చేసుకొని తీసుకుపోయి వాళ్ళ దగ్గర వేసేసుకొని మీకు సర్టెన్ అమౌంట్ డిస్కౌంట్ ఇచ్చి కొత్త పరుపు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. బ్యూటీ ఏంటిదంటే మీకు ఓపెన్ ఫ్రేమ్ చూపెట్టడం జరుగుతుందండి. ఛాలెంజ్ చేసి చెప్తున్నారు, ప్రీమియం క్వాలిటీ వాడతాం, మీరు వచ్చి చెక్ చేసుకున్న తర్వాతనే ఫైనల్ ఫినిషింగ్ అనేది చేస్తామని చెప్పేసి అట్మోస్ట్ కేర్ తీసుకొని ప్రీమియం క్వాలిటీ మెటీరియల్తో అఫోర్డబుల్ ప్రైస్లో ఫర్నిచర్ ఇస్తున్నారు. అందుకోసం అని చెప్పి వీడియో చేస్తున్నారు. డెఫినెట్గా యూస్ఫుల్ వీడియో. లెట్స్ గో టు ద వీడియో. నమస్తే ఎట్లున్నా ప్రదీప్ అన్న? ఫైన్ అన్న, థ్యాంక్ యూ. ఇంకొక వీడియో కోసం పిలిచి చాలా రోజులు అయింది రాకుండా. ఎట్లుండే అన్న సబ్స్క్రైబర్స్ రెస్పాన్స్? మంచిగా ఉండే అన్న. ఇప్పటికి కూడా మీ సబ్స్క్రైబర్స్ ఇప్పటికి కూడా ఫోన్స్ చేస్తారన్న. మీ హోమ్ అండ్ ట్రేడ్ న్యూస్ కి వెళ్ళి చాలా మంది విజిట్ అయ్యి చూసి మనకి ఇప్పటికి కూడా ఫోన్ చేస్తారు. అందుకే ఇంతమంది మనకు ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి ఒకసారి పిలుద్దామని మిమ్మల్ని పిలవడం అయింది. అండ్ అన్న, మన అనురామ్ ఫర్నిచర్ అడ్రస్ ఒకసారి మళ్ళీ సబ్స్క్రైబర్స్ అన్న. ఇది అనురామ్ ఫర్నిచర్స్ వచ్చేసి మనకు బోయిన్పల్లిలో ఉందన్న. జస్ట్ మీకు ఇప్పుడు అనురామ్ ఫర్నిచర్స్ రావాలంటే జస్ట్ మీరు మన లొకేషన్ లో అనురామ్ ఫర్నిచర్స్ బోయిన్పల్లి అని కొడితే డైరెక్ట్ మన ఫ్యాక్టరీ దగ్గరకు వస్తుంది. గూగుల్ మ్యాప్ లో. అయితే ఇది మన వచ్చేసి స్టోర్ కాదన్న, ఫ్యాక్టరీ. మన ఏంది అంటే మన ఫర్నిచర్ ఫ్యాక్టరీలో ఏంది అంటే అన్ని తయారైతాయి. ఇది స్టోర్ కాదు. డిస్ప్లే ఉండడము, ఇప్పుడు మంచాలు గానీ, మ్యాట్రిసెస్ గానీ, సోఫాస్ గానీ తయారు చేసి ఉండవు. మీకు ఎలా కావాలంటే అలా తయారైపోతాయి. ఒకవేళ కస్టమర్ డిజైన్ చూసుకోవాలనుకోండి, ఎట్లా చూపిస్తాం? మన దగ్గర మనకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయన్న. మనకు బ్రోచర్స్ ఉంటాయి, బ్రోచర్స్ లో చూసుకోవచ్చు. ప్లస్ యాజ్ వెల్ యాజ్ ప్లైవుడ్ క్వాలిటీ ప్రతి ఒక్కటి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫోమ్ సంబంధించింది కానివ్వండి, ప్లస్ డిజైన్స్ కానివ్వండి, వుడ్ పాలిష్ మెటీరియల్ ఏదన్నా చెక్ చేసుకోవచ్చు. మన దగ్గర ఏమేమి రెడీ అవుతారన్న? మన దగ్గర వచ్చేసి ఇప్పుడు కార్డ్స్, మ్యాట్రిసెస్, డైనింగ్, సోఫాస్, ప్లస్ హెడ్ బోర్డ్ కుషన్స్, ప్లస్ ఇట్లా కర్టన్స్ మొత్తం. సో ఇంటికి కావాల్సిన ఇంటీరియర్ కి సంబంధించిన అన్ని ఐటమ్స్ మోస్ట్లీ ప్రతి ఒక్కటి ఇక్కడ తయారైతుంది. ఎందుకు అనురామ్ ఫర్నిచర్ ని ప్రిఫర్ చేయాలి? మన దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ వర్క్మెన్షిప్ అన్న. ప్లస్ యాజ్ వెల్ as
క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అన్న. ఓకే, మనం యూజ్ చేసే మెటీరియల్ కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ యూజ్ చేస్తాం. సో కస్టమర్ దగ్గరికి వెళ్ళి మనం ఇచ్చే సర్వీసెస్ ఏమైనా ఉంటాయి అంటే సపోజ్ మెజర్స్ తీసుకోవడం కానివ్వండి, ఇంటీరియర్ కి ఇది సజెస్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి చేయగలుగుతాం అన్న. స్పెసిఫిక్ గా కస్టమర్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉండి ఇట్లా సజెషన్ చేయమంటే కూడా స్పెసిఫిక్ గా నేనే వెళ్తాను అన్న. ప్రతి ఒక్క కస్టమర్ దగ్గరికి నేనే వెళ్తా. ఇప్పుడు కర్టన్స్ సంబంధించింది, కార్డ్స్ సంబంధించింది, మ్యాట్రిసెస్, సోఫా ఫ్యాబ్రిక్ సెలెక్షన్ పార్ట్ కానివ్వండి, ప్రతి ఒక్క దగ్గరికి నేను వెళ్తాను. ఇన్స్టాలేషన్ కూడా మన సైడ్ కి వెళ్ళి మొత్తం కంప్లీట్ గా అయిపోతుంది. సో వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ హోమ్ నీడ్ ఐటమ్ మనం చెప్పొచ్చు. మన దగ్గర ఏమేమి డిజైన్స్ ఉంటాయి, ఎట్లా తయారు చేస్తారో సార్ చూపిస్తారా? ఓకే అన్న, చూపిస్తాను అన్న. ఇంకోటి ఏంటి అంటే అన్న, మనకు ఈ 311 సోఫా సెట్ అన్న, ఓకే, ప్రతి ఒక్క షోరూమ్ లో కూడా మీరు ఈ డిజైన్ చూసుకోవచ్చు. అవును అవును, కాకుంటే తక్కువ రేట్ లో చూపిస్తారు. అవును, కాకుంటే గుడ్ క్వాలిటీ అయితే ఉండదండి. మన దగ్గర ఏంటంటే 40 డెన్సిటీ ఫోమ్ యూజ్ చేసి ప్లస్ పైన్ వుడ్ విత్ ప్లైవుడ్ కాంబినేషన్ లా మనకు తక్కువ రేట్ లానా దగ్గర 28,000 మనం 311 సోఫా ఇస్తున్నాం అన్న. 28,000 లో 311 సోఫా లైఫ్ ఎంత ఉంటుంది అన్న? లైఫ్ మోర్ దెన్ అబౌవ్ 3-4 ఇయర్స్ అనుకోండి. చాలా మటుకు ఇప్పుడు బయట స్టోర్స్ లలో కూడా మీకు 18,000 20,000 ఇదే డిజైన్ ఇస్తారు అన్న. కాకుంటే యూజ్ చేసే మెటీరియల్ కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ఏంటంటేనా, మనం యూజ్ చేసే మెటీరియల్ ఇది 2 ఇంచ్ సూపర్ సాఫ్ట్, 1 ఇంచ్ హెచ్ఆర్ ఫోమ్, 4 ఇంచ్ హెచ్ఆర్ ఫోమ్, ఇవన్నీ సోఫాలకి మ్యాట్రిక్స్ యూజ్ చేసే మెటీరియల్ అన్న. ఇవన్నీ ప్రతి ఒక్క మెటీరియల్ కూడా డ్యూరోఫ్లెక్స్ మనం ఓన్లీ డ్యూరోఫ్లెక్స్. ప్రతి ఒక్క ఫోమ్ మీద ప్రింట్ ఉంటుంది అన్న. ఇట్లా ప్రతి ఒక్క ఫోమ్ డెన్సిటీ మినిమం 32 డెన్సిటీ నుంచే వాడతాం మనం అంతే. ప్రతిభన జనరల్ గా కార్డ్ తయారు చేస్తున్నప్పుడు మీరు చాలా వీడియోస్ లో చెప్పిల్లు దాని బేస్ గట్టిగా ఉండాలన్న. మన దగ్గర ఏం ప్రికాషన్ తీసుకుంటాం ఒకసారి మన కస్టమర్స్ కోసం బేస్ ఎట్లా తయారు చేస్తామో చూపిస్తారా? జనరల్లీ ఏంటంటే అన్న, మార్కెట్ లో ఇవాళ ట్రిప్ ఏమైపోయిందంటే లో కాస్ట్ లో కస్టమర్ కి ఏంటంటే ఎక్కడ తక్కువ దొరికితే అక్కడికి వెళ్ళిపోయి చూడడం తీసుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది కాదు, మెయిన్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అన్న. మనం యూజ్ చేసే మెటీరియల్ ఏం వాడుతున్నాం అనేది ఒక్కసారి మన దగ్గర వచ్చి ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మన దగ్గర ఏంటి అంటే, ఇప్పుడు ఈ ప్లైవుడ్ అనేది మొత్తం హార్డ్వుడ్ ప్లై, హార్డ్వుడ్ ప్లై ఉంటుంది, రబ్బర్ వుడ్ ప్లై ఉంటుంది. షోరూమ్ వాళ్ళకి సప్లై చేసేదేమో రబ్బర్ వుడ్ ప్లై తయారు చేసాం. మనం కస్టమర్లకు ఇక్కడ డైరెక్ట్ విజిట్ అయ్యే వాళ్ళకి ఏంటంటే కంప్లీట్లీ హార్డ్వుడ్ ప్లై. ఈ హార్డ్వుడ్ ప్లై రబ్బర్ వుడ్ ప్లై ఏమైపోతుంది అంటే కొన్ని రోజులకి అది లేయర్స్ అనేది చిప్ అయిపోతుంటాయి, లేయర్ ఊడిపోతుంది. ఈ హార్డ్వుడ్ అనేది కొంచెం స్ట్రెంత్ ఉంటది. లైఫ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? ఇప్పుడు ఒకవేళ అది మాక్సిమం ఒక 2-3 ఇయర్స్ అనుకోండి, ఇది డబుల్ ద డ్యూరేషన్ లా మనకు క్వాంటిటీ మంచిగా వస్తుంది. ఇంకోటి ఏంటి అంటేనా, ఇప్పుడు మనం యూజ్ చేసే మెటీరియల్ కూడా ఈ హార్డ్వుడ్ తో పాటు పైన్ వుడ్ వాడతామన్నా. ఇప్పుడు మధ్యలో ఇప్పుడు ఇది సపోర్టింగ్ ఇస్తున్నాం. ఈ సపోర్టింగ్ కూడా ఈ పైన్ వుడ్, కంప్లీట్ పైన్ వుడ్. చాలా మంది పైన్ వుడ్ కూడా వాడతారు, కాకపోతే ఆ పైన్ వుడ్ కూడా ఏంటంటే స్క్రాప్ మెటీరియల్ వాడతారు. మనమేమో మొత్తం ఫైన్ మెటీరియల్ వాడతాం, గ్రేడ్ ఏ. ఇప్పుడు ఈ మీరు ఈ పైన్ వుడ్ కూడా మధ్యలో సపోర్టింగ్ చూసినట్టయితే 3 ఇంచ్ బెండ్ ఉంటది. ఆ 3 ఇంచ్ బెండ్ అనేది ఎవరు జనరల్ గా యూజ్ చేయరు, 2 ఇంచే యూజ్ చేస్తారు. 3 మనం యూజ్ చేస్తున్నాం మధ్యలో సపోర్ట్. దాని వల్ల ఏమైతుంది బెడ్ క్వాలిటీ? ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు 2-3 ఇట్లా పడుకున్నా గానీ జస్ట్ అటు ఇటు మీరు మూవ్మెంట్ చేస్తున్నా గానీ దానికి అనేది ప్రెషర్ పడదు. సపోర్టింగ్ అనేది దీని బరువు అనేది భూమి మీద పడుతుంది. ఇంకోటి కూడా ఈ పైన్ వుడ్ మనం యూజ్ చేసేది ఏంటంటే కింద సపోర్టింగ్ కూడా. ఇప్పుడు మీరు చూసినట్టయితేనా ఇక్కడ పైన్ వుడ్ కూడా రీపర్ చూసినట్టయితే 1, 2, 3 ఈ సపోర్టింగ్ ఏవైతే ఇస్తున్నామో ఇది కూడా క్వాలిటీ. మళ్ళా పైన్ వుడ్ గ్రేడ్ ఏ అనే, గ్రేడ్ బి కాదు. మళ్ళా ఇంకోటి చాలా మంది ఏంటంటే ప్రైజింగ్ తక్కువ గురించి నీమ్ లక్కడ్ కూడా వాడతారు. ఆ నీమ్ లక్కడ్ ఏంటంటే 550 రూపీస్ క్యూబిక్ ఫీట్. ఈ పైన్ వుడ్ వచ్చేసి 1450 రూపీస్ క్యూబిక్ ఫీట్. 1000 రూపీస్ తేడా, 1000 రూపీస్ తేడా. ఇది ఇవ్వడం వల్ల ఏమైపోతాయంటే మనకు కస్టమర్ దగ్గరికి వెళ్ళి మనకు కంప్లైంట్స్ అనేది రేజ్ కావు. అదొకటి. యాజ్ వెల్ as ఇప్పుడు ఇక్కడ లెగ్స్ కూడా ఇచ్చినట్టు మీరు చూసినట్టయితే ఈ లెగ్స్ కూడా చాలా మటుకు కస్టమర్లు చాలా మంది ఇప్పుడు బయట షోరూమ్ లలో ఏం చెప్తారంటే, అన్న టీక్ ఇస్తున్నాము మేము, టీక్ లక్కడే వాడుతున్నాం అంట. టీక్ లక్కడ్ వాడుతున్నాము, కాకపోతే టీక్ లక్కడ్ వాడినా గానీ ఈ పైన్ వుడ్ అనేది డ్రై మెటీరియల్. డ్రై మెటీరియల్ లా ఏమైపోతాయంటే బెండ్ కాదు. ఇది పైన్ వుడ్ 3/3 సైజ్ వస్తుంది. ఆ సైజ్ లో కూడా మనకు బెండ్ కాకుండా డ్యూరబిలిటీ అనేది ఎక్కువ వస్తుంది. ప్రదీపన్న, జనరల్ గా కస్టమర్స్ విత్ స్టోరేజ్ వితౌట్ స్టోరేజ్ అంటారు, దాని డిఫరెన్స్ ఏంటి అన్న? వితౌట్ అంటే వితౌట్ తయారు చేస్తాం, విత్ స్టోరేజ్ అంటే విత్. డిఫరెన్స్ ఎంత ఉంటుంది అన్న దానికి దీనికి? అమౌంట్ అంతా డిఫరెన్స్ కూడా ఏమన్నా 5500 రూపీస్ స్టోరేజ్ కి ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి. మనకి ఇప్పటి వరకు ఈ ప్లైవుడ్ ఈ కాంబినేషన్ MDF యూజ్ చేసే దానిలో కూడా మనకి ఎటువంటి కంప్లైంట్స్ రాలేదన్న. టిల్ ఇప్పుడు 10 ఇయర్స్ అవుతుంది మా ఫ్యాక్టరీ చాలు అయ్యి. ఇప్పటి వరకు మాకు
ఒక్క కంప్లైంట్ కూడా రైజ్ కాలేదు. నెక్స్ట్ వాట్ అబౌట్ హెడ్ బోర్డ్ ఫుట్ బోర్డ్ అన్న, దాంట్లో ఏమేమి మెటీరియల్? ఇప్పుడు ఈ కార్డ్స్ ఏదైతే ఉందో కదా, ఈ కార్డ్ కి కాంబినేషన్ గా మనకి ఏంటంటే ఈ హెడ్ బోర్డ్ ఫుట్ బోర్డ్ తయారు చేసినాం అన్న. ఈ హెడ్ బోర్డ్ ఫుట్ బోర్డ్ కూడా ఏంది అంటే ఫ్రంట్ ఫేస్ మొత్తం MDF వాడతాం. ఈ MDF కూడా మనం వాడింది ఏంటంటే ఇట్లా యాక్షన్ టెస్సా వాడతాం అన్న. ఈ యాక్షన్ టెస్సా ఏంటంటే మనకు కంప్లీట్ పాలిషింగ్ అనేది నీట్ గా వస్తుంది. ఈ మీరు చూసినట్టయితే ప్రతి బోర్డు మీద ప్రింట్ ఉంటది ఇట్లా యాక్షన్ టెస్సా అని. జనరల్లీ ఎవరు కూడా చూపారు. ఈ యాక్షన్ టెస్సాకి దానికి ఏంటంటే పర్ స్క్వేర్ ఫీట్ 30 రూపీస్ వేరియన్స్ ఉంటది. లోకల్ వచ్చేసి 32-33 రూపీస్ ఉంటది. ఇదేమో 62 రూపీస్ ఉంటది. సో ఇది వాడడం వల్ల మనం మనకేంది అంటే బెనిఫిట్, పాలిషింగ్ నీట్ గా వస్తుంది, స్ట్రెంత్ కూడా మంచిగా ఉంటది. ఈ డీటెయిలింగ్ ఎట్లా చేస్తారు? ఈ డిజైన్ డీటెయిలింగ్ ఎట్లా చేస్తారు? స్పెసిఫిక్ గా మనకు ఢిల్లీకి వెళ్ళి బిట్స్ వస్తాయి. ఈ బిట్ అనేది ఈ గ్రూ తీసే బిట్ ఢిల్లీకి వెళ్ళి తెప్పిస్తాం. నార్మల్ గా లోకల్ లో కూడా ఉంటాయి, కాకుండా అంత క్వాలిటీ ఉండదు. ఆ బిట్స్ అనేది మనకు స్పెసిఫిక్ గా ఢిల్లీకి వెళ్ళి తెప్పిస్తాం కాబట్టి ఫినిషింగ్ కూడా నీట్ గా వస్తుంది. ఒక్కసారి మీరు చూసినట్టయితే కూడా ఇక్కడ తయారు చేస్తున్నాం చూడండి, ఇట్లా గ్రూ తీయడము. ఇది ఇంకో మంచంది వర్క్ అవుతుందన్న. ఈ వర్క్ కూడా మీరు చూసినట్టయితే ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ లైన్స్ చేశారు చూడండి, గ్రూ. దీన్ని గ్రూ అంటారన్న. అయితే ఈ గ్రూ చేసే ముందు ఫస్ట్ మనము ఇట్లా మార్కింగ్ వేసుకుంటాం. మార్కింగ్ చేసుకున్నాక మిషన్ తోనే మనము గ్రూ తీస్తాం. ఇప్పుడు ఈ మిషన్ తోన మనకు మొత్తం ఇట్లా లైన్ మొత్తం గ్రూ తీశారు కదా. ఈ గ్రూ తీయడం వల్ల ఏమైపోతుంది అంటే మొత్తం జర కొంచెం హార్డ్నెస్ ఉంటది. నార్మల్లీ బయట కూడా చేస్తారన్న, ఇట్లా చేయరని చెప్తలే, మనమే స్పెషల్ అని చెప్పట్లేదు. ఈ గ్రూ అనేది మిషన్ ద్వారా తీయడం వల్ల ఈ రఫ్నెస్ మళ్ళా మనం పేపర్ కొట్టి పాలిష్ కొట్టే వరకు నీట్నెస్ ఎక్కువ వస్తుంది. ఒక్కసారి పేపర్ కొట్టేది కూడా చూపిస్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే కూడా వర్క్ ఇప్పుడు అక్కడ గ్రూ తీసినాక ఇట్లా గ్రూ తీసినాక దీన్ని చాలా స్పెసిఫిక్ గా మనం పేపర్ కొడతాం. నార్మల్ గా దీనికి పుట్టి పెట్టేసి పేపర్ కొట్టి సిల్లర్ కొడతాం. ఆ కొట్టడం వల్ల ఏమైపోతాయి అంటే మంచం అనేది సాఫ్ట్నెస్ మంచిగా వస్తుంది, పాలిషింగ్ అనేది నీట్ గా వస్తుంది. ఆ పాలిషింగ్ లో కూడా మనం యూజ్ చేసేది మొత్తం కంప్లీట్ బ్రాండెడ్ పాలిష్ యూజ్ చేస్తాం. లోకల్ పాలిష్ చూపిస్తాం. ఇప్పుడు మంచంది చూసారు కదా, ఇది ఇంకో మొత్తం కంప్లీట్ పేపర్ కొట్టినాక ఇట్లా డీకో పాలిష్ చేస్తామన్న. డీకో పాలిష్ చేయక ముందుకు ఫస్ట్ ఏం చేస్తామంటే పేపర్ అంతా పుట్టి పెట్టి పేపర్ కొట్టినాక సిల్లర్ అనేది కొడతాం. సిల్లర్ అనేది ఎందుకు కొడతారంటే జనరల్లీ అది చాలా కాస్ట్లీ అన్న. సిల్లర్ చాలా మటుకు బయట ఈ హోల్సేల్ చేసే వాళ్ళు సిల్లర్ అనేది కొట్టరు. ఎందుకు కొట్టరు అంటే అది కొంచెం కాస్టింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి సిల్లర్ కొట్టరు. సిల్లర్ కొడితే ఏమైపోతుంది అంటే ఇప్పుడు చూడండి మీరు ఈ MDF బోర్డు మీద సాఫ్ట్నెస్ మంచిగా వస్తుంది. అయితే దీని మీద మనం పాలిష్ చేస్తే నీట్నెస్ ఎక్కువ ఉంటది, పాలిషింగ్ అనేది నీట్ గా ఉంటది. ఇప్పుడు ఇక్కడ డీకో పెయింట్ చేశారన్న, ఇక్కడ వైట్ కలర్ ది, ఆ వైట్ కలర్ డీకో చేశారు కాబట్టి ఆ సిల్లర్ కి కరెక్ట్ కాంబినేషన్ గా సెట్ అయిపోతుంది. ఇది ఏంటి అంటే మనకు గ్రెయిన్స్ అంటారు అన్న. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మీరు టేక్ మంచం తీసుకునేటప్పుడు ఇట్లా గ్రెయిన్స్ ఉంటాయి కదా, అయితే ఈ MDF లో కూడా మనం గ్రెయిన్స్ తీయొచ్చు. ఇప్పుడు ఈ గ్రెయిన్స్ అనేది మనం తీస్తున్నాం. ఈ గ్రెయిన్స్ తీసినాక దీని మీద మళ్ళీ కలర్ కొడతాం. ఆ కలర్ కొట్టినాక ఈ గ్రెయిన్స్ అనేది ఎలివేట్ అవుతాయి. ఇంతసేపు ఏంటి అంటే మనము ఒక రా మెటీరియల్ ఒక ప్రోడక్ట్ తయారు చేసే కార్డ్ తయారు చేసే ఎలా ఉంటుంది అనేది మనం చూపించాం కదా. ఇది ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు మొత్తం పాలిష్ అయిన ప్రోడక్ట్ అన్న. ఇది ఏంటి అంటే మొత్తం సైడ్ కి ఇప్పుడు మీరు చూసినట్టయితే కూడా ఈ ప్లైవుడ్ MDF మీద పాలిష్ చేసినాం, వాల్నట్ పాలిష్ చేసినాం. సో దట్ ఫినిష్డ్ ప్రోడక్ట్ ఎలా వస్తుంది అనేది నేను మీకు చూపిస్తున్నాను. దీనిలో మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కలర్ ఛాన్సెస్ ఉంటాయి, చాయిసెస్ ఉంటాయి. దానిలో మీకు ఎటువంటి కలర్ చాయిస్ గానీ మీ ఇంటీరియర్ సంబంధించిన కలర్ థీమ్ ప్రకారం కూడా మనం పాలిష్ చేస్తాం. ప్రతిపైన క్వాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీరు. జనరల్ గా మీ ఇంతకుముందు చెప్పినప్పుడు ఏమన్నారంటే ఒక కస్టమర్ ఓయో రూమ్ కోసం 6 కార్డ్స్ ఇచ్చారు. మన దగ్గరకు వచ్చి మ్యానుఫ్యాక్చర్ చేయించుకోవాలంటే మినిమం క్వాంటిటీ ఏమైనా ఉన్నదా? స్పెసిఫిక్ గా క్వాంటిటీ ఏముంది లేదన్న. వాళ్ళు సింగిల్ కానివ్వండి క్వాంటిటీ కానివ్వండి ఏదైనా మనము తయారు చేసి ఇస్తాము అన్న. నెక్స్ట్ టైం చూపిస్తారు అన్న. ఇప్పుడు ఇంతసేపు ఏంటంటే మనము అక్కడ రా మెటీరియల్ తో తయారు చేసే ప్రోడక్ట్ ఎట్లా తయారు చేస్తారు, ఏమేమి మెటీరియల్ యూజ్ చేస్తాం అనేది చూపించిన. ఇదేంటంటే ఫినిష్డ్ ప్రోడక్ట్ అన్న. పాలిష్ అయినాక ఎలా వస్తుంది అనేది. ఇదేంటంటే ఇట్లా హెడ్ బోర్డ్ స్టోరేజ్ ఉంటది. ఈ హెడ్ బోర్డ్ స్టోరేజ్ ఉంటది, ప్లస్ మీకు బాటమ్ మ్యాట్రెస్ కింద బాటమ్ స్టోరేజ్ కావాలంటే బాటమ్ మ్యాట్రెస్ స్టోరేజ్ కూడా వస్తుంది. ప్లస్ హైడ్రాలిక్ కావాలంటే హైడ్రాలిక్ కూడా తయారైతాయి కింద సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి. అయితే హెడ్ బోర్డ్ ఫుట్ బోర్డ్ లో డిజైన్స్ ఉంటాయి కదా, మన దగ్గర ఎన్ని డిజైన్స్ ఉంటాయి? చాలా ఉంటాయి అన్న. ఇప్పుడు మనకు మొత్తం కంప్లీట్ ఓవరాల్ గా మనం ఒక కస్టమర్ కి 150 to 200
మోడల్స్ మనము వాట్సాప్ లో సెండ్ చేస్తున్నాం. అంటే కస్టమర్ మనకి కాల్ చేసి డిజైన్ సెండ్ చేయమంటే మీరు ఫస్ట్ వాట్సాప్ లో సెండ్ చేస్తున్నాం. మనం ఎన్ని డిజైన్ సెండ్ చేస్తాం? దగ్గర 150 to 200 మోడల్స్. దాంట్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి అన్న? దాంట్లో ఏం లేదన్న, మనకు ప్రైజింగ్ ప్లస్ ప్రోడక్ట్ డీటెయిల్డ్ మొత్తం సైజెస్ మెన్షన్ చేసి ఉంటది. వాళ్ళకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ నెంబర్ ప్రకారం ఉంటాయి. ఆ మోడల్ నెంబర్ ప్రకారం మనకు ఆర్డర్ ఇస్తే తయారు చేసి పంపిస్తాం. సో రైట్, ఇట్లాంటి మన దగ్గర రెడీ అయిన మోడల్స్ ఇంకేమన్నా? ఇప్పుడు ఇది ఒకటన్నా, ఇదే కస్టమర్ కి ఏంది అంటే ఒక డబుల్ బెడ్రూమ్ వాళ్ళది. అయితే ఒక రూమ్ లోనేమో ఇట్లా హెడ్ బోర్డ్ కంప్లీట్ ఇట్లా డిజైన్స్ తో కావాలన్నారు. ఇంకో దగ్గర ఏంటంటే ఇట్లా పైన డిజైన్ లేదన్న. ఇక్కడ మీరు చూసినట్టయితే హెడర్ లేదు, దానిపైన పైన డిజైన్ అనేది లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళకి పైన షెల్ఫ్స్ వచ్చినాయి. ఆ షెల్ఫ్స్ రావడం వల్ల వాళ్ళు స్పెసిఫిక్ గా సైజ్ ప్రకారంగా చేపించినాం. అంటే వాళ్ళ కస్టమైజేషన్ వాళ్ళకి హెడ్ బోర్డ్ స్టోరేజ్ కావాలని చెప్పారు. హెడ్ బోర్డ్ స్టోరేజ్ చేపించడం ప్లస్ యాజ్ వెల్ as ఏంటంటే వాళ్ళ సైజ్ ప్రకారంగా మనం డిజైన్ కటింగ్ చేసి కస్టమైజ్ మనం అక్కడికి కస్టమర్ దగ్గరికి వెళ్ళి మెజర్మెంట్స్ తీసుకునే ఛాన్స్ ఉందా? స్పెసిఫిక్ గా వాళ్ళు స్పెసిఫిక్ గా వచ్చి మెజర్మెంట్ కి రమ్మంటే కంపల్సరీ పర్సన్స్ వెళ్ళి మెజర్మెంట్ తీసుకుంటారు. ఇప్పుడు ఇది ఒక మంచము. ఇదేంటంటే స్పెసిఫిక్ గా ఇప్పుడు బ్యాక్ సైడ్ ఒకరికి ప్లెయిన్ గా ఇట్లా కుషన్ కావాలంటారు. ఆ కుషన్ కావాలనే వాళ్ళకి కూడా కుషన్. అండ్ ఆల్సో ఇప్పుడు ఇదే మంచాలు మనకు టీక్ లో కావాలంటే కూడా టీక్ లో కూడా తయారైతాయి. రైట్. నేను వచ్చి మీకు ఒక కాట్ ఆర్డర్ చేస్తాను, ఎన్ని రోజులలో డెలివరీ ఇస్తారు మీరు? మాక్స్ టు మాక్స్ ఒక 7 days లోపే తయారైపోతాయి అన్న. 7 days లో మీకు డెలివరీ అయితే. టీక్ లో కావాలంటే టీక్ లో కూడా తయారైతుంది. రైట్, చూపిస్తారన్న అట్లా డిజైన్? సూపర్. ఇదేంటంటే అన్న బ్యాక్ సపోర్ట్ ప్లైవుడ్ ఉంటది. ఇదంతా కంప్లీట్ టీక్ వుడ్ ఉంటుంది. చాలా మటుకు ఏంటంటే ఓన్లీ ఇట్లా ఫ్రేమ్ కార్డ్ కే టీక్ వుడ్ పెడతారు. మనం ఏంటంటే టీక్ ఈ డిజైన్ ఇదంతా డిజైన్ కూడా టీక్ లో యూజ్ చేస్తాం. ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ. చాలా మంది కస్టమర్స్ కి టీక్ లో మంచాలు కావాలి తక్కువ రేట్ లో అన్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ మెటీరియల్ మనం యూజ్ చేసి. అపార్ట్ ఫ్రమ్ దట్ మన దగ్గర ఓన్లీ కార్డ్స్ అయినా ఇంకేమైనా రెడీ అయితే మన దగ్గర స్పెసిఫిక్ గా ఇప్పుడు కార్డ్స్ తో పాటు స్పెసిఫిక్ గా ఇప్పుడు ఈ మ్యాట్రిసెస్ ఉన్నాయన్న. ఇప్పుడు ఈ కస్టమర్ కి ఇప్పుడు ఇట్లా కాంబినేషన్స్ ఉంటాయి. ఇప్పుడు రీబాండెడ్ సూపర్ సాఫ్ట్ ఇట్లా కాంబినేషన్స్ ప్రకారం మనం తయారు చేస్తాం. కార్డ్స్ కూడా మ్యాట్రిసెస్ కూడా రెడీ చేసి కూడా తయారు చేస్తాం. ఓకే, డిజైన్స్ అంటే దీంట్లో ఎన్ని రకాల ఫోమ్లు ఉంటాయి అన్న? అవన్నీ మన దగ్గర అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కటి ఉంటాయన్న మన దగ్గర. హెచ్ఆర్ ఫోమ్ ఉంటది, లేకుంటే 2 inch 1 inch సూపర్ సాఫ్ట్, 1 inch 32 డెన్సిటీ ప్రకారం ఉంటాయి. ఇవన్నీ ఏంటి అంటే అన్న రీబాండెడ్ ఫోమ్. ప్రతి ఒక్క మ్యాట్రిక్స్ కి రీబాండెడ్ అనేది బేస్. ఓకే, ఈ దీని మీదనే మనము లాటెక్స్ వేసాము, మెమొరీ ఫోమ్ వేసాము, సూపర్ సాఫ్ట్ వేసాము, హెచ్ఆర్ ఫోమ్ వేసాము. వాళ్ళ కాంబినేషన్ బట్టి అన్న కస్టమర్ ఓన్లీ ఇక్కడ మనం కార్డ్ చేయించుకున్న వాళ్ళకి మ్యాట్రసెస్ రెడీ చేస్తున్నాం. ఎవరైనా ఇండివిజువల్ కూడా వచ్చి మన దగ్గర తీసుకోవచ్చు మ్యాట్రసెస్ అన్న. ప్రతి ఒక్క ఇప్పుడు ఎవరైనా కస్టమర్ కి మ్యాట్రెస్ రిక్వైర్మెంట్ ఉన్నట్టయితే ఇక్కడనే ఉండి దగ్గర ఉండి తయారు చేయించుకోవచ్చు అన్న. ప్రతి ఒక్క కస్టమర్ కి ఇప్పుడు మ్యాట్రెస్ 6 inch మ్యాట్రెస్ తీసుకున్న వాళ్ళకి 6 inch మ్యాట్రెస్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఇట్లా సెట్ ఆఫ్ 2 ఫైబర్ పిల్లోస్ అనేది. సెట్ ఆఫ్ 2 ఫైబర్ పిల్లోస్ ప్లస్ ఒకటి మ్యాట్రెస్ ప్రొటెక్టర్. మనం 6 inch మ్యాట్రెస్ స్పెసిఫిక్ గా 6 inch మ్యాట్రెస్ కి ప్రతి ఒక్క మ్యాట్రెస్ కి మనం 2 ఫైబర్ పిల్లోస్ ఒకటి మ్యాట్రెస్ ప్రొటెక్టర్ మనం ఫ్రీగా ఇస్తున్నాం. అండ్ అట్లనే జనరల్ గా అందరి దగ్గర మ్యాట్రసెస్ ఉంటాయి, పాత మ్యాట్రస్ ఉంటాయి. ఎట్లా బెడ్ ఉన్నాయి పాత మ్యాట్రసెస్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు జనరల్ గా ఏం చేస్తుంటే ఎక్స్చేంజ్ ఆఫర్ అడుగుతారు. నా సబ్స్క్రైబర్ కి ఎక్స్చేంజ్ ఏమైనా చేయగలుగుతారు అంటే? ఇంతకు ముందు కూడా మనము ఎక్స్చేంజ్ పాలసీ పెట్టినామన్నా. ఎక్స్చేంజ్ పాలసీలో కూడా చాలా మంది కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి మనకు ఫీడ్బ్యాక్ మంచిగా పాజిటివ్ గా వచ్చింది. ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా పాత మ్యాట్రిసెస్ ఉన్నాయి, కొత్త మ్యాట్రిస్ తీసుకోవాలని ఉంటది. వాళ్ళకి ఏంది అంటే పాత మ్యాట్రిస్ మీద మనం 2000 రూపీస్ వేరియన్స్ మనము అంటే డిడక్ట్ చేస్తాం. సో పాత డ్రాప్ చేసి కొత్త తీసుకెళ్తాం. మన పర్సన్స్ వెళ్తారు, ఆ పాత మ్యాట్రిస్ తీసుకొని కొత్త మ్యాట్రిస్ ఇచ్చేసి వస్తారు. అన్న మ్యాట్రసెస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోమ్స్ వాడుతుంటారు. ఏమేమి వాడతాం? మన దగ్గర కూడా అన్ని అవైలబుల్ ఉంటాయి అన్న. ఉంటాయన్న. కొంతమంది కస్టమర్లకు ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలి, కొంతమందికి ఆర్థోలో కావాలి, కొంతమందికి ఏంటంటే హార్డ్నెస్ కావాలి, కొంతమందికి ఏంటంటే ఇట్లా లాటెక్స్ కావాలంటారు. అయితే ఈ కస్టమర్ కి ఏంటంటే 7 inch మ్యాట్రిక్స్ తయారు చేస్తాం అన్న. 3 inch రీబౌండ్, 2 inch సూపర్ సాఫ్ట్, 2 inch లాటెక్స్. ఈ మీరు ఈ సూపర్ సాఫ్ట్ కూడా చూసినట్టయితే ఇక్కడ డ్యూరోఫ్లెక్స్ 32 డెన్సిటీ ఉంది. చాలా మటుకు ఏంది అంటే కాస్ట్ కటింగ్ లో 22 డెన్సిటీ, 18 డెన్సిటీ, 28 డెన్సిటీ వాడతారు. ఇప్పుడు 22, 28 ప్లస్ 18 డెన్సిటీ వేయడం వల్ల ఏమైపోతుంది అంటే కొన్ని రోజులకే మొత్తం లోపల కనిగిపోతాయి. ఈ 32 డెన్సిటీ వేయడం వల్ల కస్టమర్ దగ్గరికి వెళ్ళి మనకు కంప్లైంట్స్ అనేది రేజ్ కావాలి. లాటెక్స్ కూడా అంతే డెన్సిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ లాటెక్స్ కూడా ఏంటంటే అన్న కంప్లీట్ గా ఇది మార్కెట్ లో జనరల్ గా అందరూ తక్కువ డెన్సిటీ కూడా వాడి తక్కువ రేట్ కి ఇచ్చేస్తారు. జనరల్ గా అది చెక్ చేసుకోకండి. మీరు ఏంటన్నా లాటెక్స్ మ్యాట్రిక్స్ తీసుకున్నట్టయితే ఇక్కడని కాదు ఎక్కడైనా తీసుకున్నట్టయితే లాటెక్స్ షీట్ మన దగ్గర ఒకసారి చెక్ చేయండి, టచ్ అండ్ ఫీల్. ప్లస్ వేరే దగ్గర కూడా టచ్ అండ్ ఫీల్ చేయండి. ఇప్పుడు ఈ లాటెక్స్ అనేది డెన్సిటీ బట్టి హార్డ్నెస్ అనేది తెలిసిపోతుంది.
మీరు బయట కూడా చెక్ చేయండి, సాఫ్ట్నెస్ ఎక్కువ ఉంటది. తక్కువ రేట్ కి ఇస్తున్నా అని చెప్పేసి అట్లా తీసుకోకండి. ఇప్పుడు జనరల్ గా డెన్సిటీ 90 డెన్సిటీ ఉంటది, బయటనేమో 65-70 వాడుతారు, కాకపోతే తక్కువ రేట్ కి ఇచ్చేస్తారు. అట్లా వాడకుండా ఒకసారి జర చూసి దాని ప్రకారంగా మీరు తీసుకోండి. సో ఓన్లీ మన దగ్గర హై డెన్సిటీ ఉన్న వాటిని మాత్రం వాడతాం, దాని వల్ల లైఫ్ ఎక్కువ వస్తుంది. ఇంకా మన దగ్గర ఏమేమి రెడీ అవుతా అంటే ఇప్పుడు మన దగ్గర నార్మల్ గా అయితే ఇప్పుడు ఈ కస్టమర్ కి మ్యాట్రిసెస్ తయారు చేస్తాం అన్న, యాజ్ వెల్ as సోఫా కూడా తయారైతుంది. చూపిస్తాను దాన్ని కూడా. అదే కస్టమర్ కన్నా మనకు వాళ్ళ స్పెసిఫిక్ మెజర్మెంట్ ప్రకారంగా ఇట్లా సోఫా తయారైతుంది. ఇప్పుడు ఏంటంటే ఆ కస్టమర్ కి ఏంటంటే ఇట్లా తయారు చేసి పెట్టింది ఎందుకంటే కస్టమర్ వచ్చి చెక్ చేసుకుంటా అన్నాడు. మనం ఏదైతే ప్రామిస్ చేసినామో మెటీరియల్ వచ్చి చెక్ చేసుకుంటా అన్నాడు. మనం మొత్తం కంప్లీట్ ఇట్లా పైన్ వుడే వాడతాం అన్న. మొత్తం కంప్లీట్ పైన్ వుడే ఉంటది. పైన్ వుడ్ ప్లస్ 40 డెన్సిటీ ఫోమ్ ఉంటది, దాని మీద మళ్ళీ సూపర్ సాఫ్ట్ 1 ఇంచ్ చేస్తాం. ఇదేంటంటే కస్టమర్ వచ్చి చెక్ చేసుకుంటా అని చెప్పిండు. అందుకే మనం ఇంకా బట్ట అనేది చెడాయించలేదు దీనికి. అంటే మనం కస్టమర్ ఫ్రేమ్ ఎట్లా చేసిండు అన్నది చెక్ చేసుకునేంత వరకు కూడా అవకాశం ఇస్తాం. కస్టమర్ డైరెక్ట్ వచ్చి అవునండి. ఇప్పుడు వేరే దగ్గర మీకు షోరూమ్ లోనన్నా ఏంటంటే ప్రైజింగ్ ఇంత తక్కువ అది ఇది అని చెప్తారు, కాకపోతే మన దగ్గర ఏంటంటే ప్రైజింగ్ క్వాలిటీ బట్టి ప్రైజింగ్ ఉంటది. మీకు ఇదే ఇంత తక్కువలో కావాలంటే అదే తక్కువ ప్రకారంగా మనం డెన్సిటీ తక్కువ చేసేసి కూడా యూజ్ చేసి కూడా మీకు తక్కువకి ఇవ్వచ్చు. వాట్ అబౌట్ ఫ్యాబ్రిక్స్ అన్న, దీంట్లో ఎట్లాంటి ఫ్యాబ్రిక్స్ చేస్తారు? అంటే ఫ్యాబ్రిక్స్ అంటే చాలా రకరకాలు ఉంటాయి అన్న ఫ్యాబ్రిక్స్ కూడా. దీనిలో ఏంటంటే స్వేడ్ ఫ్యాబ్రిక్ ఉంటది, మాల్ఫినో ఉంటది, ఇంకోటి స్వేడ్ లోనే టెక్స్చర్స్ ఉంటాయి, ప్లెయిన్ ఉంటది, అట్లా రకరకాలు ఉంటాయి. కస్టమర్స్ కి నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఉంటాయి అన్న, ప్లస్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. సో దట్ మన దగ్గరికి విజిట్ అయితే మీరు మీ మెజర్మెంట్ ప్రకారంగా సోఫా కస్టమైజేషన్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ as బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తుంది. చాలా మంది ఇంటీరియర్ డిజైనర్స్, ఆర్కిటెక్ట్స్ మన దగ్గరకు వచ్చి ఆర్డర్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకు ఒక నమ్మకం. ఇక్కడికి వచ్చేస్తే మనకు హెడ్ బోర్డ్ కుషనింగ్ అయిపోతుంది, సోఫాస్ తయారైపోతుంది, కర్టెన్స్ కూడా చేస్తాం, మ్యాట్రిసెస్ అవుతుంది, మంచాలు చేస్తాం. సో దట్ అంటే ఇంటికి కావాల్సిన అన్ని కూడా ఒకటి దగ్గర మన దగ్గర రెడీ అయ్యారు. మోస్ట్లీ ఇక్కడనే ప్రతి ఒక్కటి తయారు చేస్తాం అన్న, డైనింగ్ టేబుల్ తో సహా విత్ క్వాలిటీ. అది కూడా విత్ క్వాలిటీ. అందుకే చాలా మంది ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్ ఏంటంటే అనురామ్ ఫర్నిచర్స్ ని ప్రిఫర్ చేస్తారు. రైట్. ఒకసారి కేటలాగ్ చూపిస్తారన్న దీనికి సంబంధించి. ఇప్పుడు మీరు ఇక్కడ ఇవన్నీ చూసినట్టయితే కూడా ఇవన్నీ ఏంటంటే ఇట్లా హెడ్ బోర్డ్ కుషన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్. ఇప్పుడు ఒక ఆర్కిటెక్ట్ ఏంటంటే ఇట్లా పర్టికులర్ ట్రిపుల్ బెడ్రూమ్ వాళ్ళది, వాళ్ళకి ఒక సోఫా, ఇప్పుడు బ్యాక్ సైడ్ ఒక సోఫా తయారైతుంది కదా, ఆ సోఫా ప్లస్ ఇవన్నీ మనకు హెడ్ బోర్డ్ కుషన్స్ ఇచ్చాడు. హెడ్ బోర్డ్ కుషన్స్ ప్లస్ మ్యాట్రిసెస్ కూడా. సో వాళ్ళకి ఏంటంటే వన్ స్టాప్ షాప్ అనేది అంతా ఒకటే దగ్గర ప్రతి ఒక్క వర్క్ కంప్లీట్ అయిపోతుంది. దీని అవుట్పుట్ ఎట్లుంటది ఒకసారి చూపిస్తారన్న మనకి. హెడ్ బోర్డ్ కుషనింగ్ అన్న ఇది. ఇప్పుడు కంప్లీట్ ఏంటంటే ఇట్లా 2 ఇంచ్ ఫోమ్ తీసేసుకొని బ్యాక్ MDF 5.5 mm తీసుకొని ఇట్లా ఫ్యాబ్రిక్ మొత్తం ఇట్లా డిజైనింగ్ ఉంటుంది. దీనిలో రకరకాల డిజైన్స్ ఉంటాయి, వాళ్ళ సైజెస్ ప్రకారంగా మనం హెడ్ బోర్డ్ మొత్తం మన పర్సన్స్ పోతారు సైట్ కి వెళ్ళి. దీని సేఫ్టీ ప్రైసింగ్ ఎట్లుంటది? దీని ఎట్లుంటదంటే అన్న మనకు మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళది మెజర్మెంట్స్ కావాలా, మెజర్మెంట్ ప్రకారంగా క్యాల్కులేట్ అవుతుంది. ఇప్పుడు ఫ్యాబ్రిక్ కూడా వాళ్ళ ఇష్టం. ఇప్పుడు కొంతమంది ఏంటంటే 400 రూపీస్ ఫ్యాబ్రిక్ తీసుకుంటారు, 500 రూపీస్ ఫ్యాబ్రిక్ తీసుకుంటారు, 1000 రూపీస్ ఫ్యాబ్రిక్ తీసుకుంటారు, దాని ప్రకారంగా మనం క్యాల్కులేషన్ ఉంటది. ఇదంతా ఏంటంటే అన్న ఇప్పుడు కస్టమర్స్ కి ఏంటంటే ఇట్లా ఇప్పుడు డబల్ కర్టన్స్ కావాలి, ఇట్లా బాల్కనీస్ కి డబల్ కర్టన్ మెయిన్ షేర్, డబల్ కర్టన్స్ కూడా తయారైతుంది. దీనిలోనే మోటరైజ్డ్ కావాలంటే మోటరైజ్డ్. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు కంప్లీట్ ఇది లెనిన్ ఫ్యాబ్రిక్ అనేది షేర్ కర్టన్ అంటారు, సీ త్రూ కర్టన్. ఈ సీ త్రూ కర్టన్ ఎందుకంటే మార్నింగ్ టైమింగ్స్ లోనేమో ఇది క్లోజ్ చేస్తాం, నైట్ టైమింగ్స్ ఏముందంటే ఇప్పుడు ఇది క్లోజ్ చేసినాక ఇప్పుడు మార్నింగ్ టైమింగ్స్ ఇది ఓపెన్ చేస్తే దీని నుంచి వెలుతురు వచ్చే ఛాన్సెస్ లేదు, అంటేనేమో ఇది క్లోజ్ చేస్తే నైట్ టైమ్స్ క్లోజ్ అయిపోతుంది, కంప్లీట్ క్లోజ్. అయితే కర్టన్ సెక్షన్ ఏంటి అంటే స్పెసిఫిక్ గా చాలా మటుకు ఈ కలర్ థీమ్స్ మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళ కలర్ చాయిసెస్ బట్టి ఇప్పుడు ఇక్కడ ఇట్లా క్యాటలాగ్స్ ఉంటాయన్నా, ఇప్పుడు డిజైన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ థీమ్ ఉంటది. ఇప్పుడు ఒకరికేమో ఈ కలర్ నచ్చుతుంది, కొందరికి ఇట్లా ఇంకో కలర్ నచ్చుతుంది. చాలా క్యాటలాగ్స్ ఉంటాయి, చాలా కలెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇట్లా రోమన్ బ్లైండ్ అంటారు ఇది. ఇప్పుడు ఇదేంటంటే స్పెసిఫిక్ రోమన్ బ్లైండ్ విండోస్, చిన్న విండోస్ ఉన్నా గానీ బెడ్రూమ్ విండోస్ కి ఇట్లా యూజ్ చేస్తారన్న. ఇట్లా రోమన్ బ్లైండ్స్ ఉంటాయి, జీబ్రా బ్లైండ్స్ ఉంటాయి, కర్టన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క వర్క్ అన్న స్పెసిఫిక్ గా ఇప్పుడు ఫర్నిషింగ్ వచ్చే వరకు ఇదంతా ఏంటంటే ఫర్నిషింగ్ సెక్టర్ అంటారు. ఈ సెక్షన్ కి వచ్చే వరకు మీకు ఇష్టం వచ్చిన వార్డ్రోబ్ కలర్ కాంబినేషన్ బట్టి మీరు ఏదైనా సెలెక్షన్ చేసుకోవచ్చు. మన పర్సన్స్ వస్తారు, మెజర్మెంట్స్ తీసుకుంటారు, మీరు ఇక్కడ వచ్చి సెలెక్షన్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి దీని కాంబినేషన్ తగ్గట్టు మీరు హెడ్ బోర్డ్ కుషన్స్ చేపించవచ్చు, దీనికి కావాల్సిన మ్యాట్రిసెస్ తయారు చేపించవచ్చు, యాజ్ వెల్ as సోఫాస్ కూడా తయారు. ప్రతి ఒక్క కస్టమర్ కి అంటే ఏ కస్టమర్ కైనా ఏదన్నా రిక్వైర్మెంట్ ఉన్నట్టయితే జస్ట్ మన అనురామ్ ఫర్నిచర్స్ కాంటాక్ట్ నెంబర్స్ ప్లస్ లొకేషన్, ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉన్నట్టయితే డైరెక్ట్ ఫ్యాక్టరీ విజిట్ కావచ్చు, యాజ్ వెల్ as కింద స్క్రోల్ అయ్యే నెంబర్స్ కి కూడా మీరు ఫోన్ చేస్తే
మీకు వాట్సాప్ కూడా డీటెయిల్స్ మొత్తం పంపిస్తాం. ఈవెన్ మీకు మోడల్స్ కానివ్వండి, ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఎవ్రీథింగ్ మీకు రిక్వైర్మెంట్ ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీరు ఒక్కసారి మెన్షన్ చేసినట్టయితే వాట్సాప్ లో మనం సెండ్ చేస్తాం. సో సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్ ఆన్లైన్ లో కూడా చేయించుకోవచ్చు, Direct- ఇక్కడికి వచ్చి విజిట్ చేయాల్సిన అవసరం లేదన్న మీ చాయిస్ అన్న. కంపల్సరీ చూడాలి ఫ్యాక్టరీ అన్న వాళ్ళకి డైరెక్ట్ వచ్చి కూడా చూసుకోవచ్చు, Okay. ఇక్కడ వచ్చి ఆర్డర్ చేయొచ్చు. లేదు దూరం ఉన్నామన్నా మేము రాలేము అన్న వాళ్ళకి కూడా మీరు జస్ట్ వాట్సాప్ లో హాయ్ అని పెట్టేస్తే మీకు వాట్సాప్ లో మొత్తం డీటెయిల్ పంపిస్తాం. దాని ప్రకారం కూడా ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ సెండ్ చేసుకోవచ్చు. సో ట్రాన్స్పోర్టేషన్ కూడా అయిపోతుంది మీకు మనకి. పేమెంట్ విషయంలో కూడా మీరు అంటే చాలా మంది ఏంటంటే అరే వీళ్ళు ఎక్కడనో ఉంటారు, మనం పేమెంట్ ఇస్తాము, అడ్వాన్స్ ఇస్తాము, ఎట్లా అనేది ఏం లేదు. మీకు ప్రతి ఒక్క అమౌంట్ అడ్వాన్స్ కట్టిన అమౌంట్ కూడా రిసిప్ట్ అనేది వాట్సాప్ లో పంపిస్తాం. Right. ఎటువంటి ప్రాబ్లం కూడా చేయాల్సిన అవసరం లేదు. వాట్ అబౌట్ డెలివరీ అన్న, డెలివరీ ఎట్లా ఉంటుంది? డెలివరీ అంటే అన్న ప్రతి ఒక్క కస్టమర్ ఏంటంటే అన్న చాలా మంది బయట మనకు ఫ్రీ డెలివరీ ఇస్తుర్రు అది ఇది అని చెప్తుర్రు. కాకపోతే ఫ్రీ డెలివరీ అనేది ఎట్లుంటది అన్న అంటే ప్రోడక్ట్ అనేది మిక్స్ అండ్ మ్యాచ్ దానిలోనే కలిపేసి ట్రాన్స్పోర్టేషన్ కూడా యాడ్ ఆన్ చేసేసి ఇచ్చేస్తారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎవరు కూడా ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఏమి ఇవ్వరు. ఓకే కాకుంటే వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్ లనే యాడ్ ఆన్ చేసి ఇచ్చేస్తారు. ఓకే కాకుంటే మన దగ్గర ఏంటంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఏంది ఇప్పుడు కార్డ్స్ లలో కానీ ప్రతి ఒక్క దానిలో ఏంది అంటే ఒక కాన్స్టెంట్ ప్రైస్ అమౌంట్ అనేది ఉంటది. ఓకే ఎక్కువ చేయడం తక్కువ చేయడం, కస్టమర్ ని చూసి అమౌంట్ ఎక్కువ చెప్పి తక్కువ చేసి ట్రాన్స్పోర్టేషన్ దీనిలో ఇంక్లూడ్ సార్ మీకు ఫ్రీ అని చెప్పడం అట్లాంటివి ఏం లేవండి. ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీ అనేది లేదు, ఆప్షన్ ఓకే ఎక్స్ట్రానే ఉంటుంది. కాకుంటే తక్కువ చార్జబుల్ ఉంటుంది. Right. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు నార్మల్లీ నేను ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశామండి. మీకు స్పెసిఫిక్ గా వచ్చి చెక్ చేసుకోవాలంటే కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు ఈవెన్ రిఫర్ చేయాలంటే కూడా రిఫర్ చేయొచ్చు. మీకు ఏదన్నా స్పెసిఫిక్ గా ఆర్డర్ కావాలి అంటే జస్ట్ విజిట్ అన్నం ఫర్నిచర్స్ అండి. లేదు అంటే కూడా మీరు వాట్సాప్ లో హాయ్ అని పెట్టండి, మీకు డీటెయిల్స్ అన్ని పంపిస్తాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అన్న. ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. నేను ఒక మంచి వీడియోతో వస్తాను. బై బై.